ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. చాలామంది అనేక సార్లు జీవితంలో ఎదుర్కొంటున్న బాధల్ని బట్టి దేవుడు నన్ను వదిలేశాడేమో, నన్ను పట్టించుకోవట్లా అని అనుకుంటారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా ఆయన వెనకడుగు వేయలా. ఇస్తున్నాడు అంటే ఎంత విలువ ఇస్తే తనని మనకు అప్పగించాడు. నిజానికి మనం ఎన్నికలేని వారం. ఎవరండి మన కోసం ప్రాణం పెట్టేది? పాపులమైన మనకు విలువ ఇచ్చి పనికి వచ్చే పాత్రలుగా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. చాలా మంది యవనస్తులు నేనెందుకు పనికిరాను, నాతో ఎవరు మాట్లాడరు, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. యవనస్తులు బలవంతులు, దుష్టుని జయించెదరు అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను ప్రేమించే యేసే నీకున్నాడు. ఆయనతో రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేయి. నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండిద్ది. ఒక్కసారి ఆయన వైపు అడుగులు వేసి చూడు, సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు.